ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు నివాసం వద్ద నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అభిమానులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో సందడి వాతావరణం నెలకొంది. కొత్త సంవత్సరం వేళ ప్రజల ముఖాల్లో కనిపించిన ఆనందం, ఉత్సాహం, ఆశావాదం వేడుకలకు మరింత శోభనిచ్చింది. వివిధ రంగాలకు చెందిన నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్సీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ విజయం దిశగా అడుగులు వేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా శాసనమండలి సభ్యురాలిగా తాను ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆమె సేవలను ప్రశంసిస్తూ ప్రజలతో ఏర్పరచుకున్న ఆత్మీయ అనుబంధమే ఆమెకు లభించిన అపారమైన అభిమానానికి కారణమని అన్నారు. సాధారణ ప్రజల నుంచి నాయకుల వరకు అందరితో స్నేహపూర్వకంగా మమేకమయ్యే ఆమె స్వభావం నూతన సంవత్సర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల హృదయాల్లో నిలిచిన శాసన మండలి సభ్యురాలిగా సేవాభావంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావుకు అభిమానుల తాకిడి లభించింది. నూతన సంవత్సరం వేళ ఆమె ప్రజల్లో ఎంతటి విశ్వాసం, ఆదరణ పొందుతున్నారో మరోసారి చాటి చెప్పింది. సార్ ఒక్క నిమిషం. ఓకే రండి సార్, ఏమన్నా ఒకసారి ఒక్కసారి చూడండి. ఓకే సార్, ఇలా చూడండి ఒకసారి. అందరూ చూడండి సార్. కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి అందరూ కూడా అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి, అందరికీ కూడా జాబ్స్ రావాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆశీస్సులతో మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది అందరికీ జాబ్స్ రావాలి. అలాగే ప్రతి సెక్టార్ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.